అప్పుడు ఆ మాయా చెట్టు వెలుగుని చిమ్ముతూ ధ్రువను కొట్టేందుకు ముందుకొచ్చి ధ్రువను అక్కడి నుండి విసిరి కింద పడేసింది. ధ్రువ దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేశాడు. కానీ ఆ చెట్టు ధ్రువను మళ్లీ కింద పడేసింది. భయంతో ఉన్న ధ్రువకు అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. అప్పుడు ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. అది చూసిన ధ్రువ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చనిపోయినట్టు నటించాడు. అది చూసిన ఆ మాయా చెట్టు, భయపడకు ధ్రువ, నేను నిన్ను కాపాడటానికే వచ్చాను. నువ్వు భూమి నుండి వచ్చావు అని, దేవిక నీకు సవాలు విసిరింది అని, నీ కుటుంబంపై ఉన్న అప్పు గురించి కూడా నాకు తెలుసు. నేను చెప్పినట్లుగా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆ రాక్షస జీవిని చంపి దేవిక విసిరిన సవాల్లో గెలవగలవు. అదంతా విన్న ధ్రువ, అసలు నువ్వెవరు? నా గురించి అన్ని విషయాలు నీకెలా తెలుసు? ఇప్పుడదంతా ముఖ్యం కాదు ధ్రువ. ఆ రాక్షస జీవిని చంపే పెద్ద రహస్యాన్ని నీకిప్పుడు చెప్తాను. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రహస్య మంత్రాన్ని నువ్వొక్కసారి మాత్రమే ఉపయోగించగలవు అని చెప్పి ఆ మాయా చెట్టు ధ్రువకి ఒక రహస్య మంత్రం చెప్పింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.